హాయ్ అండి, నేను మీ లలితా పిశెట్టి. ఈరోజు నేను చెప్పే టాపిక్ శివ సహస్రనామ స్తోత్రం ఎలా ఉద్భవించిందో తెలుసుకుందామండి. సంస్కృత భారతం అనుశాసనిక పర్వంలో శివ సహస్రనామ స్తోత్రం ఉంది. యుధిష్ఠిరుడు భీష్మునితో సురాసుర గౌరవ్ దేవే శంకరావ్యక్త యోనియే, శంకరుని గురించి చెప్పమని అడిగాడంట భీష్ముడిని. అప్పుడు భీష్ముడు వారు అన్నారంట, అసక్తోహం గుణాన్వక్తం మహాదేవస్య ధీమతః యోహి సర్వగతో దేవో నచ సర్వత్ర దృశ్యతే. మహాదేవుని యొక్క మహత్యాన్ని చెప్పడానికి నేను శక్తుడని కాను అని అన్నాడంట. అందువల్ల ఉపమన్యు అనే మహర్షి వాసుదేవునికి శివ సహస్రనామ స్తోత్రాన్ని చెప్పినట్లుగా ఉంది. భీష్ముడు ప్రాయోపవేశం చేసి ఉన్న సమయంలో ధర్మజుని సందేహాలన్నీ తీర్చడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనను భీష్ముని దగ్గరకు తీసుకుని వచ్చాడంట. అప్పుడు జరిగిన విషయం ఇది. దీన్ని పఠిస్తే శివుడు కరుణించి సంసార ఆర్తులందరినీ కూడా ఉద్ధరిస్తాడు. సంసారం నుండి విమోచనం కలుగుతుంది. శంకర సన్నిధానాన్ని పొందుతారు. సమస్త పాపాలను నాశనం చేస్తుంది. మోక్షం, స్వర్గ సౌఖ్యం, సంతోషాన్ని కలిగిస్తుంది. 1 సంవత్సరం అనుష్ఠిస్తే కోరిన కోరికలు సఫలీకృతం అవుతాయి. ఇలా ఎన్నో ఫలితాలు చెప్పబడ్డాయి. సంస్కృత భారతం సపాదలక్ష గ్రంథంగా ప్రసిద్ధం. కానీ ఔత్తరాహ ప్రతులు వేరు, దక్షిణాత్య ప్రతులు వేరు. 1,30,000 శ్లోకాలు కొన్నింట్లోని, 1,60,000 శ్లోకాలు కొన్ని ప్రతుల్లోనూ కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కూడా ప్రక్షిప్తాలు. కవిత్రయం వారికి లభించిన ప్రతిలో ఇది ఉండకపోవచ్చు. అందుకే వారు దానిని అనువదింపలేదు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మాత్రం పేర్కొన్నారు. వీర మహేశ్వరుడైన నీలకంఠ దీక్షితులు భారతానికి వ్యాఖ్య రాస్తూ దీన్ని కూడా తానే కల్పించి భారతంలో చొప్పించాడని పండిత విశ్వాసం అండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. లోకా సంస్థ సుఖినో భవంతు.